కంటతడి పెట్టుకున్నారు. సీఎం సహాయ నిధి ద్వారా తన భర్త ప్రాణాలు దక్కాయని ఓ మహిళ కన్నీటితో కృతజ్ఞతలు చెప్పడంతో ఆయన ఎమోషనల్ అయ్యారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్లోని ఎల్లాపూర్లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రేణిగుంట్ల రమ్య అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త రమేష్కు సీఎం సహాయ నిధి ద్వారా చికిత్స జరిగిందని తెలిపింది. ఇప్పుడు తన భర్త ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి కన్నీరు పెట్టుకోవడంతో ఎమ్మెల్యే కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే సార్ దయవలనే బతికిండు. ఈయన కానీ అక్కడ మీ ఎవరు నాగరాజ అక్కడికి కూడా నేను ఎవరు పోయి ఆసర కూడా లేదు. నాకు అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేదు. దేవన్న పెట్టి మాది ఈ పటేల్ నాకు తెలుసు, మా పేరు అయినది. నేను నా కొడుకు పోయి అన్ని చిన్న లెటర్ ద్వారా పోయి నా భర్తను బతికించుకొని తీసుకొచ్చినాం. మళ్ళీ ఇప్పుడు 24 తారీఖు మళ్ళీ పోవాలి. అగో చిన్న మెదడు దగ్గర అయింది, ఇంత దొడ్డు అయింది. ఇక్కడ మెదడు మీద 5 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. ఈయన చెప్తేనే నా ఫ్యామిలీ మొత్తం బతికేది. కానీ ఈ అన్నయ్య ఉన్ను మాది చేయబట్టి మీ దాకా వచ్చిన మాకు తెలియదు. మీరు ఇక్కడ మాలలు వేసుకున్న వాళ్ళు కూడా 10,000 దాకా 10,000 15,000 హెల్ప్ చేసి చదువుకుంటున్నారా? క్లాస్ కాదు, ఇది ఎలక్ట్రిషియన్ పని చేస్తాడు. నాకు కొడుకు చదువుకునేటటువంటి హాస్టల్ కూడా ఇప్పిస్తాము, ఏం బాధపడదు. కొడుకు పెద్దవాడు, బిడ్డ పెళ్ళయింది. కానీ ఇక ఇప్పుడు ఈయన చేస్తారా మేము బతికేది. మాకు భూమి